నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుణగంటి సత్తయ్య గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. గతంలో ఆర్టీసీలో పనిచేసి ఆర్టీసీకి ఎన్నో సేవలు అందించి ఇటీవల గతంలోనే రిటైర్డ్ అయ్యి ఇప్పుడు మళ్ళా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పార్టీని బలోపేతం చేసుకుంటూ మళ్ళా ఏదైతే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు గతంలో ఆర్టీసీలో పనిచేసేవారు, ఎలాంటి సేవలు అందించారు ఆర్టీసీ సంస్థ? ఆర్టీసీకి ప్రజాసేవ అంటే ఆర్టీసీ బస్ అంటే ప్రజలకు ఎంత నాణ్యమైన డ్రైవింగ్ అందించామో ప్రజలకు తెలుసు. 25 సంవత్సరంలో నేను చేసిన సేవ ఒక్క నా కూడా ఇంత యాక్సిడెంట్ పడ్డాయి. కుక్క పిల్లకి కూడా నేను యాక్సిడెంట్ చేయలేదు. అది మరి అది కూడా హైతనగర్ 1 డిపో అపార్ట్మెంట్ అందులోనే 95లో రిటైర్మెంట్ అన్నీ. అంటే నేను ఎంత మంచిగా సేవలు అందిస్తే అంత 20 సంవత్సరాలు వేరే డిపో పోకుండా అంత మంచిగా పనిచేసాను. నేను ప్రజలకు అంత సేవ చేసాను సార్. మీరు అంటే ఆక్యుపెన్సీ నాకు ప్రతి సంవత్సరం అవార్డు కేఎంపీల అవార్డు. కేఎంపీల అవార్డు అంటే ఇప్పుడు మనం 400 మంది డ్రైవర్లు ఉన్నాం, ఒక 60-70 బస్సులు ఉన్నాయి. 60 డీజిల్లోనే ఫస్ట్ ర్యాంక్ తీసుకునేది. అది డీజిల్ పొదుపులో చేసి అవార్డు తీసుకునేది. ప్రతి సంవత్సరం అవార్డు తీసుకొని ఎండి కార్డ్ అవార్డు తీసుకునేది. బస్ భవన్లో కళాభవన్లో మీటింగ్ పెట్టేటప్పుడు పిలిపించుకునేది మమ్మల్ని. సార్, ఈ డ్రైవర్ అంటేనే కొంచెం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. డ్రైవర్ అంటే దృష్టిగా ఉండాలి, డ్రైవర్ ఒక్కటే సార్. డ్రైవర్ పని చేస్తుంటే మనకు వేరే దృష్టి ఉండదు. మనం చేసే డ్రైవింగ్ మన కాన్ఫిడెన్స్ మన దృష్టి మొత్తం మన డ్రైవింగ్ మీదనే ఉండాలి. ఇక్కడ అక్కడ మనసు పెట్టి చేస్తే సిటీలో ఎట్లా ఉంటుంది సార్? సిటీలో చాలా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే తాకుతామని భయం ఉంటుంది. అట్లా కాకుండా అంత అశ్రద్ధ లేకుండా మంచి శ్రద్ధతోని, మంచి మైండ్తో, మంచి ఫ్రెష్ మైండ్తో డ్రైవింగ్ చేస్తేనే మనకు స్వచ్ఛమైన డ్రైవింగ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఎంతోమంది 100 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళ జీవితాలు మొత్తం కూడా డ్రైవర్ ఉంటాయి. అది కరెక్ట్. డ్రైవర్ని కూడా ఒక దేవుడితో సమానం కూడా చూస్తారు. మీరు అందించిన సేవలు ఏ విధంగా ఉన్నాయి? డ్రైవర్ల సమస్యల పైన ప్రభుత్వాల నుంచి కూడా ఎలాంటి సహకారం అందేది అంటారు? సహకారం మేము అన్ని చేసాం. ప్రతి ఒక్క దాంట్లో మేము ప్రతి ఒక్కరు అవార్డు పొందినాం. ప్రజలలో కూడా మేము ఒక రూట్ నడుపుతున్నాం అనుకో. ఇప్పుడు ఈ నుంచి గట్టుపడి నుంచి అటు చూపినట్టు ప్రతి ఒక్క ఊళ్ళో ఒక మంచి పేరు. అరే పలానా డ్రైవర్ వస్తే ఎక్కడెక్కడ ఆపుతారా, మంచి ఆపు తీసుకుపోతారు, అయ్యా జరిగి ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపి దింపుతాడు, ఆయన వస్తే మన సేఫ్టీ ఉంటుంది, మంచి డ్రైవరు. అటువంటి డ్రైవర్లు అందరూ అట్లా చేస్తే బాగుండు అన్నవారు కూడా చాలామంది ఉన్నారు సార్. సార్, మీరు ఆర్టీసీ సంస్థకు సేవలు అందించారు, మళ్ళీ తర్వాత మీరు రిటైర్మెంట్ అయ్యారు. మీ చేసే జీవితం మళ్ళీ రాజకీయాల వైపు మళ్ళారు. మీరు ఈ రాజకీయాల్లోకి రావడానికి ఏ ఉద్దేశంతో అంటే సార్, నాకు ఇప్పుడు రిటైర్డ్ అయ్యి 20 సంవత్సరాలు ఆర్టీసీ రిటైర్డ్ అయినా. ఇక్కడ కొంత అగ్రికల్చర్ ఉన్నది. అగ్రికల్చర్ చేసుకుంటా మనకు చిన్నప్పటి మనకు ఓటాకు వచ్చిన కాదు మన కాంగ్రెస్ పార్టీ, ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కదా, వ్యవసాయం చేసుకుంటా ఏదో సర్పంచ్ ఎంపీటీసీ చేసి ప్రజలకు సేవ చేసుకుంటా, నా పని చేసుకుంటా, ఊళ్ళో మంచి పేరు ఉన్నది కాబట్టి చేయాలనే ఉద్దేశంతో పార్టీ మీద అంత నమ్మకం ఉంది, నాకు అంత ప్రేమ ఉన్నది, చేయాలని అభిమానం మీద నేను చేయాలని కోరిక ఉందని నాకు. సార్, మీరు అప్పుడు ఆర్టీసీలో ఉన్నప్పుడు సురక్షితమైన ప్రయాణంతో ఎంతో మందికి మంచి అవార్డు కానీ మన్ననలు పొందారు అధికారులను. ఇక్కడ మళ్ళీ మీరు రాజకీయ పరంగా సేవ చేయాలి, ప్రజల మన్ననలు కూడా పొందాలనే అవకాశంతో వచ్చారు. నాకు ప్రజల మన్ననలు పొందాలనే ఇక్కడ ప్రజలకు ఏదైతే మీరు సేవలు చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. మరి మీరు ఈ గ్రామ పరిధిలో ఇక్కడ ఉన్న సమస్యల పట్ల కావచ్చు, వనరుల పట్ల కావచ్చు, ఎలాంటి అవగాహన ఉంది? మీరు ప్రజలకు ఏ విధమైన సేవ అందించే అవకాశం? నాకు అవగాహన ఒకటే సార్, గ్రామంలో ఒక పార్టీగా నేను పెత్తనం చేయాలి, ఒక ఎంపీటీసీ సర్పంచ్ చేయాలి ఉన్నది కదా. ప్రజలకు మనం చేసే మేలు ఒకటి, ఊళ్ళో అభివృద్ధి అంటే ప్రభుత్వంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు వేయించరా, డ్రైనేజ్ వేయించరా, లేకపోతే వీధి దీపాలు వేయించరా. వాళ్ళు వేరే వాళ్ళకి ఏదైనా సమస్య ఉందనుకో, బయటకు పోయి సమస్య ఉందనుకో, నేనున్నపా మీ అంట, నేను వస్తాపా, అటువంటి సేవ చేసి వాళ్ళకు కూడా మంచి ఏదైనా కలిపేయాలనే ఉద్దేశంతో నాకు. సరే, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నిర్వహిస్తుందో, ప్రజాపాలన కావచ్చు, 6 గ్యారెంటీలు ఏ విధంగా గ్రామ స్థాయిలో అమలవుతున్నాయి అంటున్నారు సార్. 6 గ్యారెంటీలు అంటే సార్, ఒకటి బస్సు, ఉచిత బస్సు ఒకటి, అది ఫస్ట్ పెట్టిర్రు. రెండోది సన్న బియ్యం ఒకటి, విద్యుత్ ఒకటి, ఇంట్లో కరెంటు బిల్లు ఒకటి, రుణమాఫీ అనేది 75% అయింది. అది కూడా పూర్తి అయిందని చెప్తలేను. ఆ 25% ఎందుకు కాలేదంటే అప్పుడు రేషన్ కార్డు లేదని కొంత పెట్టిర్రు. తర్వాత నీకు ఆధార్ కార్డులో ఒక పేరు, ఈ బ్యాంకులో ఒక పేరు, పాస్బుక్లో ఒక పేరు, అటువంటి వాళ్ళు కూడా కొంతమంది కాలే. అవి కూడా మళ్ళీ మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయాం.
తీసుకపోతే కూడా మళ్ళీ ఆయన సరి చేసి మళ్ళీ ఒక లిస్ట్ ఇచ్చారు, మీకు కూడా కంపల్సరీ అవుతారు, ఆ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం ఇచ్చి ఇప్పుడు డబ్బులు లేకుండా ఇప్పుడు ఆపేసారు. అది మటుకు సార్ గత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? ఆయన అభివృద్ధి అంటే సార్ మా నలుగురు మునుగోడు ఏం అభివృద్ధి చేయలేదు సార్. ఆయన ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం రాజగోపాల్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారు? ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రతిసారి ఉంటుంది. మునుగోడులో క్యాంప్ ఆఫీస్ పెట్టిన కానించి ఆయన ఎమ్మెల్యే అయిన కానించి ప్రతినిత్యం ప్రతి ఒక్క మండలం తిరుగుతున్నాడు, ప్రతి ఒక్క ఆపత్తికి వస్తున్నాడు. ఇప్పటికీ ఎన్ని సార్ మన ముందు ఇది మరిగూడెం కాడ కూడా మంచి కస్తూర్బాయ్ 1,50,00,000 ఇచ్చి శంకుస్థాపన చేశాడు రిపేర్కు. గట్టుపల దవాఖాన కట్టిస్తుండ్రు, మొన్ననే స్లాబ్ పడ్డది. ఇక్కడ ఈ ఊళ్ళో కూడా ఇప్పుడు ఈ ఊరి పేరు వస్తుంది. ఆ ఊళ్ళో ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి వైద్యం కోసం మంచి కష్టపడుతున్నారు సార్. ఇప్పుడు ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడు ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ప్రాజెక్ట్ ఒకటి చిన్న శివానగూడెం ప్రాజెక్ట్ ఉన్నది కదా సార్, ఇక్కడ రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది? అదే సార్, ఆ యొక్క ప్రాజెక్ట్ అయితే ఈ మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల మండలం కూడా అంతే. ఇక్కడ ఇందాక నాంపల్లి గుర్రంపూడి దాకా పోతాయి, గుర్రంపూడికి వెళ్ళి అక్కడికి వాళ్ళ కాలువ వస్తుంది. ఆ కాలువకు ఇది ప్రాజెక్ట్ పూర్తయిందనుకో కొన్ని 1000 ఎకరాలు సాగు అవుతాయి. ఇప్పుడు పాడుపడ్డ భూములు మొత్తం సస్యశ్యామలంగా అవుతాయి. కానీ ఒకటి చంద్రశేఖరరావు ఆయన శంకుస్థాపన చేసిండు సార్, నా కొడుకు పెళ్లిలాగా ఉన్నాడే శంకుస్థాపన చేసిండు. అది ఆయన దృష్టి పెడితే ఈ పాటికి 5 ఏళ్ళు ఎప్పుడు అయిపోవు, ఇప్పుడు 10 ఏళ్ళు అయినా అది ఇప్పుడు జర ఈ ప్రభుత్వం వచ్చి కొన్ని నిధులు ఇస్తారు కాబట్టి మొత్తం మీద 70% కంప్లీట్ అయింది. 25% ఒక మధ్యలో ఇస్తే అది కంప్లీట్ అవుతుంది సార్. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు నుంచి కొంతమంది నుంచి మాకు వచ్చిన విన్నపం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రిగా చూడాలని అనుకుంటున్నారు, కోరిక ఉందని అంటున్నారు. మరి ఇది నెరవేరే అవకాశం ఉందంటారా? అది మంత్రి పదవి అంటే సార్ ఆయన బీజేపీలో పోయినప్పుడు వాళ్ళకు ఒప్పందం చేసుకురంట. మనకు అనగా వింటున్నాం మనం, మీకు ఎట్లా మాకంటే తెలుసు అంతే. కానీ ఆ ఒప్పందం ప్రకారం హైకమాండ్ ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు, ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, దానంతా అదే వస్తుంది అన్న ఆశాభావం ఆయన ఉన్నది. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ వీడే అవకాశం ఏమైనా ఉందంట? లేదు సార్, మారడు. కాంగ్రెస్ పార్టీ మారితే సారు ఎమ్మెల్యే కాలేడు మా నియోజకవర్గంలో. మునుగోడు ప్రజలు ఆయన మీద చాలా ఉంది. బై ఎలక్షన్లు వస్తూ కూడా టగ్గా పోర్ చేసిన కానీ గెలవలేకపోయాడు. గత సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? మా సర్పంచ్ మాకు అనుకూలంగానే చేస్తారు సార్ ప్రతి ఒక్క పని. ఏ సర్పంచ్ అని ఈ పార్టీ ఇటు చూడకుండా ఊరు లేవర్ వరకు ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈయన బీజేపీ, తెలుగుదేశం ఇవన్నీ లేకుండా మేము పోయి చెప్పినా, వేరే పార్టీ పోయి చెప్పినా పలానా కాడ మా రోడ్ లేదు, మోర్ లేదు అంటే ఏమంటే చేద్దాం అనేది చేపించేది. ప్రతి సర్పంచ్ అని మాకు అందుబాటులో ఉండి చేపించేది, పార్టీ చూడకపోయేది. ప్రతి ఒక్కరు 42% రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? ఇస్తే న్యాయం జరుగుతుంది. 42% ఇస్తే ఎందుకంటే ఇదివరకు మాకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 బీఎస్సీకే ఉండే. ఈసారి 2 బీసీకి వచ్చినాయి. 42% ఉంటా చేస్తాంలా. ఈ 42% లేకపోతే మాకు బీసీ రాకపోగా సార్. మళ్ళీ మా కొండాపురం కావాలి, మా బీసీలు ఉన్న ఓట్లు మళ్ళీ ఎస్సీలు లేవు. మాకు 70% ఉంటాయి, 20% ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఎస్సీకి 2 పోయినాక బీసీలకు అన్యాయం జరిగినట్టుగా సార్. రిజర్వేషన్ ద్వారా న్యాయం జరుగుతుంది, కంపల్సరీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు గతంలో వ్యవసాయం ఏ విధంగా ఉంటే ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉందంట? గతంలో అంటే సార్ వ్యవసాయం అనేది మొన్నటిదాకా మంచిగానే ఉండే. ఇప్పుడు 3 ఏళ్ళ సంది ఇక్కడ చెర్లు కుంటలు ఇంతలేవు, అన్నీ జలాడు మొత్తం అడ్డాడిపోయినాయి, బోర్లు పోస్తలేవు. ఏదో అప్పుడు కొద్దిగా పెడుతూ నేనే ఉన్నా సార్, నేను 3-4 ఎకరాలు నాటు పెడుతాను, 6 ఎకరాలు నాటు పెడతా అంటే మొత్తం జలం అనేది లోపలికి వెళ్ళిపోయినట్టే కదా సార్. గ్రామంలో బాగా కోతుల పెడతా, కుక్కల పెడతా ఉందండి. కోతుల పెడతా ఉన్నా సార్. కుక్కలకు విపరీతంగా ఈ 2 ఏళ్ళ సర్పంచ్ లేక కూడా ఎవరిని అడగాలంటే కూడా ఇప్పుడు ఒకటి ప్రజాపాలనకు అధికారిని పెట్టారు. ఒక ఊరికి ఒక స్పెషల్ ఆఫీసర్ అని పెట్టారు. ఆయన కాడ పోతే ఏమైంది సార్, మరి ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు. సెక్రటరీ కాదు, ఏం సార్ లైట్లు లేవు, పండుగ వచ్చింది, దీపావళి పండుగ వచ్చింది, దసరా లైట్ అంటే మేమేం చేయనా అంటే పంచాయతీలో పైసలుగా మాకు తీస్తానికి లేదు. పై ఆఫీసర్ కాడ పోతేనేమో వాళ్ళు తాళం వేసి పోతే అని చెప్తారు. మేమేం చేయాలి, మా సెక్రటరీ ఒక 50,000 రూపాయలు పెట్టుకుని మా ఊరికి మొన్న రిటైర్డ్ అయిన మొన్న సన్మానం చేసి వచ్చినాం మేము. సెక్రటరీ మమ్మల్ని పిలిపించుకుంటూ, ఎందుకు పిలిపించుకుంటూ పొలాన్ని కొండాపురంలో పొలాన్ని మంచి మమ్మల్ని అందరూ చంద్రూరు మండలం పిలిపించుకొని సన్మానం చేసి వచ్చినాం. ఆయన 50,000 రూపాయలు పెట్టుకున్నాం సొంత. మేము గిట్ట అంటే పడితే ఎంత సార్ మరి మీరైనా చేయాలి సార్ అంటే పాపం పెట్టుకున్నాడు. ఆయన కూడా బిల్లులు చేయించడం అవుతున్నాయి. సార్ ఈ కోదండపురంలో గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు, కుక్కల కోతుల బెడద కావచ్చు. వీటి పరిష్కారానికి మీరు ఒక నాయకుడిగా, కాంగ్రెస్ నాయకుడు ఎలాంటి చొరవ చూపుతున్నారు? ఒకటే సార్, ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ లేకున్నా కానీ మేము పెద్దలం కలిసి కూడా చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. మీకు అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే
మీ గ్రామ అభివృద్ధికి ఎలా మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? చేయాలని మనసులో ఉన్నది, చేయగలుగుతాం. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే ఎంపీలు కూడా మా కొండాపురం అంటే ఏ పార్టీలో లేని ఓట్లు మా కాంగ్రెస్ పార్టీకి అంటే కంచుకోట. కాంగ్రెస్ పార్టీ కొండాపురం అంటే కంచుకోట. ఈ చుట్టుపక్కల ఏ ఊళ్ళో అన్ని ఓట్లు లేవు, అన్ని ఓట్లు పడతాయి మాకు. ఆ కంచుకోట మీద వాళ్ళకి ప్రేమ ఉన్నది, కొండాపురం జన ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ మేము పని చేపించుకుంటాం. మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందంటారు? మా దగ్గర ఈ ప్రణాళిక ఏం ప్రణాళిక ఉంది సార్? ఇప్పటిగా అభివృద్ధి ప్రణాళిక మనకు. సార్ యువత కూడా బాగా ఇక్కడ స్థానికంగా ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇక్కడ చౌటుపల్లి ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలంటారు. ఉపాధి మీరు ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం తీసుకుపోతారా? ప్రతిసారి తీసుకుపోతున్నాం సార్. క్యాంప్ ఆఫీస్కి వచ్చినప్పుడల్లా తీసుకుపోతున్నాం మేము. సార్ ఇట్లా యువకులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు సార్, వాళ్ళకి ఉపాధి కల్పంటే చేపిద్దాం. మన చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి కదా, అర్హత ఉంటే వాళ్ళు చేయగలిగితే నేను పెట్టిస్తాను కూడా అన్నాడు సార్. ఇది కూడా తీసుకుపోయినాం సార్ దృష్టికి. సార్ దాంతోపాటు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లేపడుతుంది. అలాంటి సంస్కృతి పోవాలంటే ఓటర్లో ప్రజలు ఎలాంటి చైతన్యం రావాలంటారు, లేదా పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా? మన దగ్గరే మార్పు రావాలి సార్. డబ్బులు వంచుడు, మద్యం పోసి ఓట్లు వేసుకునేది అది కరెక్ట్ కాదు, రాజ్యాంగబద్ధ విరుద్ధం. అది ఒక నిజాయితీగా నిష్పత్తిగా మనిషికి ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు మరి? అటువంటి పని చేస్తూనే ఎన్నుకోవాలి. అటువంటి ఇప్పుడు ఈ మద్యం ఇచ్చుడు, డబ్బులు ఇచ్చి వేసుకుని అటువంటి అవసరం లేదు. నీకు ప్రేమ ఉంటే వేయాలి. డబ్బులు చేపించుకుంటే డబ్బు ఓటు కొనుక్కున్నట్టేనా? ఇవాళ నీకు 10 రూపాయలు ఇస్తే కొనుక్కుంటే రేపు నీ దగ్గరికి పని పోతా, ఏమైనా నాకు ఉట్టిగేసిన అవన్నీ నీకు 1000 రూపాయలు ఇస్తే నాకు ఓటేసాను, నీకేం చేస్తారా అన్న ఆ దృష్టి రావద్దు మనిషి ఓటర్ దగ్గరికి, మన దగ్గరికి. ప్రజలు కూడా స్థానిక నాయకుడిని ఎన్నుకోవాలంటున్నారు. అంటే ఇక్కడ గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటున్నారు. అది కూడా ఇప్పుడు మా ఊళ్ళో కూడా 2-3 ఉన్నారు, హైదరాబాద్ ఉంటున్నారు. స్థానికంగా ఉండే నాయకులకు ఇక్కడ ప్రాపర్లో ఉంటోడే 24 గంటలు అందుబాటులో ఉంటూనైతేనే అటువంటి వానికైతేనే మనం ఎన్నుకొని నిలబెట్టుకుందాం. ఎక్కడో ఉన్న ఆయనకు ఇవాళ ఏదో ఒకటి నా రాత్రో పగులు ఏదో ఒకటి జరుగుతుంది, ఆయన ఫోన్ చేస్తే ఆయన పండుకుంటాడో లేస్తాడో ఏదో పనిలో ఉంటాడు. ఆయన ఇంటికి వచ్చే వరకు ఇంటికి ఎమర్జెన్సీ ఉంటుంది, ఇది ఇటే పోతాడు ఆడ అటే పోతాడు. ఆయన ఉండేది లేకేనని కూడా ఒక ఆలోచన కూడా ప్రజల నుంచి వస్తున్న స్పందన అది ఉన్నది. సార్ ఫైనల్గా సార్ మీది ఏదైతే కోదండపురం కొండాపురం గ్రామ ప్రజలకు ఓటర్లకు గుణగంటి సత్తయ్య గౌడ్కు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూసి ఓటు వేయాలా? మీకు ఓటు వేయాలంటే ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు? ఏం చెప్తాను సార్, నా మంచితనం ఒక ఇన్నేళ్ళ సంది ఈ పార్టీలో ఉన్నందుకు ఎటువంటి మనకు అరాచకం ఇటువంటి లేవు. పలానా గుణగంటి సత్తయ్య మంచోడు అన్న పేరు ఉన్నోళ్ళు అందరూ చాలామంది తెలుసు. కాబట్టి 100% నేను చెప్పలేను, కానీ 70% అయితే నేను చెప్పాలి. అది ఉండే మనసులో. ఆర్టీసీలో చేసినాం అన్నారు కదా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత బస్సు వచ్చింది, ఉచిత బస్సును ఏర్పాటు చేశారు కదా. ఉచిత బస్సు ద్వారా ప్రభుత్వానికి లాసా, ప్రజలకు లాభం జరుగుతుందా, లేకుంటే ఆర్టీసీకి లాభం జరుగుతుందా? ఈ ఉచిత బస్సు వాళ్ళు అందరికి లాసే సార్. మరి ఎందుకనో ఓన్లీ లేడీస్కు పెట్టిరు కాబట్టి ఉచిత బస్సు అనేది ఆర్టీసీకి లాసే, ప్రభుత్వానికి ఇంకా లాసు, మొత్తం భారం పడుతుంది. అదొకటి లేకుండా హాఫ్ టికెట్ పెట్టినా కానీ కొంచెం ఆర్టీసీకి నష్టం రాకుండా గవర్నమెంట్ భారం పడకుండా. ఇవాళ 340 కోట్లు ఇవాళ నెలకు, అదే ఇప్పుడు సగం టికెట్ పెడితే 150 కోట్లతోనే అయిపోయేది. అంటే ఇంకా 150 కోట్లు భారం పడ్డట్టే కదా, అంతే కదా సార్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదంటారా చెడ్డదంటారా? ఈ ఉచిత బస్సు మటు కరెక్ట్ కాదు సార్, కాదు. చాలా లాస్ ఆర్టీసీ మేము చూసినా కదా. ఆర్థిక కలెక్షన్ తెస్తేనే లాస్ అని నడిచింది. ఇప్పుడు ప్రభుత్వం భరించాలంటే ఎట్లా భరిస్తుంది? నెలకు 340 కోట్లు కావాలి, ఎక్కడికి వెళ్ళి తెస్తుంది? డీజిల్కే కావాలి బుచ్చే పైసలు, పార్సు కావాలి, ప్రతి ఒక్క పార్సు ఇవాళ రేపు అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఇదివరకు నిన్నప్పుడు టైరు 5,000 పెడితే జత వచ్చేది, ఇవాళ 50,000 పెట్టాలి జత కావాలంటే. ఒక అజర్బిస్ టైర్ కావాలంటే అంటే ఎంత? ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తే ఎలాంటి లాభాలు జరుగుతాయి? ప్రభుత్వ పరం చేస్తే ఇప్పుడు వర్కర్లకు లాభమే, కానీ ప్రభుత్వం వల్ల చేయదు, ఇంకా భారం పడుతుంది. చేయలేదు సార్, అది మొత్తం కాలేదు. ఇప్పుడు ఇది కూడా చేస్తే ఇప్పుడు ఈ కరెంటు బస్సులు కూడా వచ్చినాయి, వాటి ద్వారా కూడా లాభాలు దొరుకుతాయి. కరెంటు బస్సుల వల్ల లాభాలు దొరుకుతాయి, ఎందుకంటే మనకు డీజిల్ తక్కువ కదా సార్, డీజిల్ కాలేదు కదా, ఓన్లీ ఛార్జింగ్తో నడుస్తాయి కాబట్టి కొంచెం వరకు ఆర్టీసీ మెరుగుపరుస్తుంది. సిటీలో డీజిల్ భారం చాలా తగ్గుతుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తగ్గుతుంది. ఇంత మెయింటెనెన్స్ రాదు దానికి. ఈ డీజిల్తో నడిచే బస్సులకు వచ్చే మెయింటెనెన్స్ ఖర్చు ఎలక్ట్రిక్ బస్సుకు రాదు. మీరు డ్రైవర్ కష్టం మీద తెలుసుకున్న వ్యక్తులు కదా,
నూతనంగా యువకులు డ్రైవింగ్ పోస్ట్కి పోవాలంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? డ్రైవింగ్ పోస్టులు కావాలంటే వాళ్ళు ఒక్కటే సార్, వాళ్ళకు లైసెన్స్ ఉండాలి, సీనియర్ ఉండాలి, మంచి డ్రైవింగ్ నేర్చుకొని ఉండాలి, పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉండాలి. ఉంటేనే వాళ్ళతో పాటు ట్రాక్టర్ నడిపిపోయి బస్సు నడిపితే జనాలు చచ్చిపోతారు. పోవచ్చా? ఏం మంచి జాబ్ డ్రైవర్ పోవచ్చు సార్. ఇప్పుడు ఊళ్ళో తమాం లేని ఉప్పరుకూలు కొట్టు సార్, రోజు 500 1000 రూపాయలు కొట్టుండ్రు. నీకు రోజు 1500 ఇస్తుంది, నీకు నష్టం ఉంది? నష్టం లేదు కదా సార్. ఇప్పుడు ఇదేం దొరికినాడే పోతాం. ఇది 30 రోజులు రోజు దొరుకుతుంది. ఇది 15 రోజులు చేసి 10 కావన్నా గంటకే వస్తుంది. 1500 జీతం అంత వస్తే 1000 రూపాయలు జీతం వాడికే వస్తుంది. నువ్వు రోజు 1000 రూపాయలు ఇస్తే నెల 30 వస్తాయి. నీకు రోజు 1500 వచ్చినప్పుడు 10 రోజులు చేస్తే 10 రోజులు ఇంటికి ఉంటావు. నీకు 15 రోజులు లాస్ అన్నట్టే కదా సార్. మీరు ఆర్ఎంలతో కానీ డిఎంలతో కానీ ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? మాకు అటువంటి రాలేదు, అటువంటి మాకు ఎన్నట్టు రాదు. మన తప్పు జరిగితే జరుగుతుంది. ఇప్పుడు సరిగా డ్యూటీ చేయకుండా డుమ్మలు కొడితే డిఎం కార్డు పంపుతారు. డిఎం ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో 10 రోజులు డుమ్ము కొడితే ఆర్ఎం కార్డు పంపుతారు. ఇంకొంత ఆడిపోతే రిమూవ్ చేస్తారు, సస్పెండ్లు పెడతారు. సస్పెండ్ పెట్టి ఏం చేస్తావు, ఆర్ఎం కార్డు వాళ్ళు, డిఎం కార్డు, డివిఎం కార్డు వాళ్ళు, వీళ్ళ చుట్టూ తిరిగే సరిపోతుంది. అట్లా తిరిగి నువ్వు మానసికంగా కుంగిపోతావు. నువ్వు కరెక్ట్ నీ డ్యూటీ నువ్వు చేసుకుంటే నువ్వు ఏ సార్ కాదు పోయి అవసరం, నీ కంట్రోల్ దగ్గర తప్ప. మనకు షార్ట్ మీద కంట్రోల్, నీ డ్యూటీ రాసే కంట్రోల్ సార్ తప్ప నువ్వు సిఐ కార్డుకే కానీ ఎస్టీఐ కార్డుకే కానీ డిఎం కార్డుకి పోయే పని లేదు. మనం తప్పు చేస్తే ఇవాళ ఒక రోజు దుమ్మ కొడితే వాళ్ళు పెడతారు, ఫస్ట్ దుమ్మ కొడితే డిఎం కలవాలంటారు. ఆ భయానికి నువ్వు కరెక్ట్ డ్యూటీ చేస్తావు. కొడతాను కొట్టినాను మళ్ళీ డిఎం కార్డు వాళ్ళు, ఆయన కార్డు వాళ్ళు చేతి కొట్టు సార్ ఎందుకు కొట్టలేదు డుమ్మ, మా భార్య సరే ఇవన్నీ కథలు చెప్పొద్దు. మళ్ళీ సార్ డుమ్మ కొడితే మటుకు నేను సస్పెండ్ చేస్తాను, బెదిరిస్తాను. ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తాను, 3వ సారి సస్పెండ్ చేస్తాను. అటువంటి పరిస్థితి నాకు రాలేదు అన్నాడు సార్. మీకు డ్రైవర్లకి అంటే ఎప్పుడు కూర్చొని డ్రైవింగ్ చేస్తారు కాబట్టి హెల్త్కి సంబంధించిన జబ్బు బారిన పడ్డప్పుడు ఇన్సూరెన్స్ ఏమన్నా వర్తిస్తుందా ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి? మాకు ఏ ఇబ్బంది వచ్చినా తార్నాక్ హాస్పిటల్ ఉంది కదా సార్, ఆర్టీసీ హాస్పిటల్ ఉంది మనకు. ఇప్పుడు నీకు పానం వాళ్ళు ఒకటే చెప్తాను, నీకు పానం మంచిగా ఉంటేనే డ్రైవింగ్ చేయాలి. నువ్వు జనాల డ్రైవింగ్ చేస్తావు కాబట్టి నీ పానం బాగాలేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. నీకు ఎన్ని లక్షలైనా ఆ తార్నాకలు పెట్టి బాగా చేసే బాధ్యత ఆర్టీసీ. ఎంత పెద్ద రోగం రాని, ఎంత చిన్న రోగం రాని, అదొకటి ఉన్నది, మంచిగా ఉంది సార్. మీరు డ్రైవింగ్ చేసే సమయంలో మంచి సంతోషపడ్డ విషయాలు ఏమైనా ఉన్నాయా, గుర్తున్నాయా? మంచి సంతోషపడ్డవి ఉన్నాయి. స్పెషల్ పోతాం కదా సార్ మేము. ఇప్పుడు పుష్కరాలప్పుడు స్పెషల్ పంపుతారు, ఎక్కడ పడితే అక్కడ విజయవాడ అప్పుడు ఆంధ్ర తెలంగాణ పొత్తులున్నప్పుడు ప్రతి దసరాకు ప్రతి సంక్రాంతికి 100 బస్సులు పంపుతారు. కానీ అది మాకు ఆ జనాలను చూసి అది తీసుకొని సంతోషం అనిపించేది మాకు. మేడారం జాతర పోతాం సార్, ఎన్ని వేల మంది ఇస్తారంటే అది మనకు చూడనంత జనం. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం నేను కంపల్సరీ పోయేది. వారం రోజులు అక్కడి నుండి ఈ ఊరి నుంచి మేడారం, ఈ ఊరు మేడారంకి ఈ ఊరు ట్రిప్పులు కొట్టేది. కానీ వాళ్ళు మంచి ఆనందపడేది, హైదరాబాద్ డ్రైవర్లు మంచిగా చేస్తున్నారు మాకు సర్వీసింగ్ అని. సార్ ఇంకోటి ఇది చాలా కీలకం సార్, ఈ డ్రైవరే టికెట్ కొట్టుకోవటం, దాని ద్వారా ఒత్తిడికి గురవుతారంటారు డ్రైవర్. చాలా ఇబ్బంది సార్ అది. ఎందుకంటే డ్రైవింగ్ చేసుకుంటా టికెట్ ఇవ్వాలంటే డ్రైవర్కి చాలా ఇబ్బంది. 2 టెన్షన్లు, డ్రైవింగ్ మీద కాన్సెన్స్ పెట్టాలి, ఇప్పుడు టిమ్ మీద కాన్సెన్స్ పెట్టాలి. ఏ ఒక్కటి మిస్ అయినా కానీ ఇబ్బంది, డ్రైవర్కి చాలా ఇబ్బంది. అది చాలా ఇబ్బంది. అది మేము తీసుకుపోలేదు సార్. అంటే వాళ్ళకి మేము లీడర్లో ఉన్నాం కదా, యూనియన్ ఉంటుంది కదా సార్, ఆర్టీసీ యూనియన్ల కాడ కూడా తీసుకుపోయి కూడా మాట్లాడారు, చేస్తే మనం చెప్పింది వాళ్ళు వినరు. ఈ లీడర్లు కూడా చెప్పినా కానీ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ పోతారు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా పని భారం ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఇప్పుడు 8 గంటలు డ్యూటీ చేపి 12 గంటలు డ్యూటీ చేపిస్తారు సార్. ఇప్పుడు డ్రైవర్లు కొత్త రిక్రూట్మెంట్ లేదు, ఎంతసేపు ఉన్నా ఇప్పుడు 60,000 మంది ఉన్నాయి, ఇప్పుడు 40,000 మందికి వచ్చినాం. ఇప్పుడు 60,000 మంది చేసే పని 40,000 మంది చేయాలంటే ఎంత పని భారం మీద పడ్డాడు సార్ డ్రైవర్లకు, ఇంతనే కాదా? ఇప్పుడు మనిషికి 4 గంటలు ఎక్కువ అంటే ఇప్పుడు ఇద్దరికి 8 గంటలు చేసేది, 2 డ్రైవర్లకు 3 డ్రైవర్ల పని ఇద్దరే చేయాలన్నా. ఇప్పుడు అప్పుడు 3 డ్రైవర్లు చేస్తే ఎంత అలక ఉంటుంది, ఇప్పుడు 2 డ్రైవర్లు చేస్తే ఎంత బాధ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది అది. సార్ మీరు ఆ డ్రైవింగ్ దాని నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళా రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చారు సార్. మీరు రాబోయే కండక్టర్లకు కానీ ఉన్న డ్రైవర్లకు కానీ ఉన్న కండక్టర్లకు ఎలా అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏమో అది కోసం ఏర్పాటు చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి? మేము ఆయన పోతూ ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అవుతారు కూడా మేము చెప్తున్నాను, ఆర్టీసీ పోతే ఇట్లా ఉంటుంది ఈ పద్ధతి ఉంటుంది, ఈ పద్ధతి ప్రకారం మీరు పోతే మీకు మంచిగానే ఉంటుంది. మేము మాకు తెలిసిన కొద్దీ మేము చేసినాం కాబట్టి మేము తెలిసిన కొద్దీ మా అనుభవం కొద్దిగా వాళ్ళకు చెప్తూనే ఉన్నాం. మేము పోతోళ్ళకు వచ్చి అడుగుతారు,
సత్తాను ఇదివరకు ఆర్టీసీ చేసినా ఇప్పుడు నేను పోదాం అనుకుంటున్నా ఎలక్ట్రిసిటీ బస్సులు వచ్చాయంటే ఎలక్ట్రిసిటీ బస్సులు తమ్మి డ్రైవింగ్ అంటే ఇప్పుడు అప్పట్లో ఒక డ్రైవింగే ఉండేది. ఇప్పుడు టిమ్ కూడా వాడాలి. టిమ్ కూడా అంటే టికెట్ కూడా ఇవ్వాలి. మీరు 10th పాస్ కావాలి, 10th చదివి ఉండాలి. ఎందుకంటే టిమ్ కొట్టకపోతే ఇప్పుడు తీసుకుంటలేదు. ఇదివరకే వాళ్ళు రాకుండా వచ్చి బస్సు నెంబర్ గుర్తుపెట్టి అప్పుడు కొలువు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇయ్యరు. అట్లా అంత ఓపిక ఉంటేనే చేయాలన్నా అని నేను చెప్తున్నాను. సార్ ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఆర్టీసీ వ్యవస్థ మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్టీసీ ఇప్పుడు మేము చెప్పేది ఏమున్నాయి సార్, వాళ్ళకు పని భారం పెంచితే ఇబ్బంది అవుతుంది సార్. డ్రైవర్లే కానీ కండక్టర్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. పని భారం అనేది తక్కువ మునుపున్న ప్రకారం నడిపిస్తే హ్యాపీగా చేస్తారు పని. ఇప్పుడు ఇంత గుండు లేపుతాడు, ఇంత గుండు లేపాలంటే ఎంత బాధ అనిపిస్తుందో, ఈ 2 పనులు పెడితే కూడా అంతే అనుకోవాలి సార్. పెద్దగా సామెతగా చెప్పాలంటే మామూలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.